ఎస్, ఒక్కసారి పురంధేశ్వర్ గారిది కూడా. ఓకే, రైట్. రోజా గారు కోర్టు గురించి ఇవాళ మనకు నీతులు చెప్తున్నారు. 3 రంగులు వైసీపీ రంగులు ప్రతి ఆఫీస్కి వేయాలని, గేదె కొమ్ములు కూడా వేయాలని, శ్మశానాలకు కూడా వేయాలని, నీటి ట్యాంకులకు వేయాలని జీవో తీసుకొచ్చినప్పుడు, కోర్టు మొట్టికాయలు కొట్టినప్పుడు, విపరీతంగా స్పందించినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మేడం? అలాగే 3 రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వేధించిన తీరుని కోర్టు ఎండగట్టాక, కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చాక ఏం చేశారు మేడం? రాజీనామా చేశారా, లేక సిగ్గుతో తలంచుకున్నారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారా, వ్యక్తిగతంగా చెప్పారా, వారికి తెలిసిన సమాచారం అలర్ట్ చేశారా, మిగతా భక్తులను అలర్ట్ చేశారా, పరిపాలనా విధానాన్ని అలర్ట్ చేశారా? ఎస్, అసలు నెయ్యి తిరుమల వరకు రావడమే తప్పు కదా. కల్తీ చేసి నెయ్యి తిరుమల వరకు ఎలా వచ్చింది? తిరుమలలో వెనక్కి ట్యాంకర్స్ పంపించారంటే కొంతమంది దూర్తులు, మీకు అనుకూల కాంట్రాక్టర్లు తిరుమల వరకు తేవడానికి రెడీ అయ్యారు కదా. తిరుమల వరకు తెచ్చిన తర్వాత రిజెక్ట్ అయింది అంటే అసలు తిరుమల వరకు ఎలా రాగలిగారు ఇల్లు? ఒకవేళ చూచి చూడనట్టు అయినట్టయితే ఏం జరిగేది? గత పాలకులంతా మీ పార్టీ వాళ్లే కదా, మొత్తం మీ వాళ్లే కదా. అయినప్పుడు వాళ్ళు నిజంగా టెస్ట్ చేశారంటారా? అసలు ఇవాళ ఆనం వెంకటరమణారెడ్డి గారు టెండర్స్ గురించి మాట్లాడారు. దాంట్లో ఏముందంటే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించాలి, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాతే ఇవన్నీ కూడా లోపలికి రావాలి, తిరుమలలోకి లోపలికి రావాలి అని ఒక జీవో ఇష్యూ చేశారు, ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. కానీ కింద ఏమి రాశారంటే, టెండర్స్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నా దగ్గర పేపర్ ఉండే మాట్లాడుతున్నాను. ఆ పేపర్లో ఏం రాశారంటే కింద, ఈ టెండర్ సిస్టమ్కి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ పట్టించుకోవద్దు, అవసరం లేదని చెప్పారు. పైనేమో ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలని చెప్పారు, ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ కావాలని చెప్పారు, వాళ్ళు పాస్ చేసిన తర్వాతే కావాలని చెప్పారు. కింద టెండర్ ఫైనలైజ్ చేసేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని ఒక్కటి మాత్రం పట్టించుకోవద్దని బోల్డ్ లెటర్స్లో పెట్టారు. అది వైవి సుబ్బారెడ్డి గారి సంతకంతో రిలీజ్ అయిన పేపర్ న్యూస్ 360లో మరికొద్దిసేపట్లో మీకు ప్రచురిస్తాం కూడా. ఇటువంటి చేసేది మీరు, ఇటువంటి సంపాదన మీరు, ఇటువంటి కల్తీ చేసేది మీరు, అన్నీ చేసి ఈ రోజున తిరుమలలో హిందువులు వేధించడానికి మీ గ్యాంగ్ను పంపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. ఆ 11 ఒకటి కాకుండా చూసుకోండి. ప్లీజ్. దాసరి